తర్వాత మళ్ళీ మొదటిసారి కలుసుకోవటం, మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. అట్లాగే అటు బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఈ తరుణంలో మీడియా ప్రెస్ మిత్రుల సహాయంతో సహకారంతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలి కాలంలోనే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర జనాన్ని మోసం చేస్తూ, ముఖ్యంగా నిరుపేదల్ని ఇబ్బంది పెడుతూ రాక్షస రాజ్యం కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి ఈ రాష్ట్రంలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీర్వదించి ఘన విజయం సాధించి పెట్టిన ఓటర్ మహాశయులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని జీవన్ రెడ్డి గారిని, వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా మా నాన్నగారికి కాలేజ్ డేస్లో నాకు తెలిసినంత మటుకు 1 ఇయర్ జూనియర్ నిజాం కాలేజీ. ఎప్పటి నుంచో స్నేహితులు వీళ్ళు. అంత అనుభవం అయినటువంటి వ్యక్తి, అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్, డౌన్ టు అర్త్ పర్సన్, అందరితో ఫ్రెండ్లీగా ఉండేటటువంటి పేరున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇక్కడి నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని బలపరిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. అటువంటి పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ క్యాండిడేట్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్పితే లాస్ట్ 10 ఇయర్స్లో నిజామాబాద్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మీకు నేను ఊరికేనే చెప్పటం కాదు, ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తా. ఈరోజు నిజామాబాద్లో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ, బాసర్లో IIIT, నిజామాబాద్లో ఏప్రిల్ మే నెల రాగానే ఆల్టర్నేట్ డేస్ 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే సందర్భం ఉండేది. చాలామంది తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లోంచి నిజామాబాద్కు ప్రతిరోజు మంచినీళ్ళు సరఫరా ఇచ్చి మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారికి. ఈరోజు గోదావరి నుండి వాటర్ని ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్కు తీసుకొచ్చి ప్రతి ఇంటికి గడప గడపకు గోదావరి అనే ప్రోగ్రాము అప్పట్లో మేము చేసింది చాలామందికి గుర్తుండి ఉంటుంది. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళకి కానీ, యంగ్స్టర్స్కి కానీ, కొత్త ఓటర్లు కానీ, 18 సంవత్సరాలకి ఈసారి మొట్టమొదటి ఓటేస్తున్న వాళ్ళకి ఈ విషయాలు కొన్ని చరిత్ర తెలిసి ఉండదు. కాబట్టి మీ ద్వారా మిత్రులారా అటువంటి ఓటర్లకు దయచేసి వాస్తవాలు తెలియజేయాలా. పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, నిజామాబాద్ని నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరో, ఏ పార్టీ పనిచేస్తుందో, ఏ పార్టీ
పేదవారికి, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, ప్రతి సెక్షన్ వాళ్ళకు అందుబాటులో ఉండి పిలవగానే నేనున్నాను నీకు అని చెప్పి వచ్చి పనిచేసే లీడర్లు ఎవరు, పార్టీ ఎవరో వారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ సహాయం కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇదే జర్నలిస్టు మిత్రులకు ధర్మపురి శ్రీనివాస్ గారు 3 దఫాలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు. మొన్నటి గవర్నమెంట్లో మీరు ఎంతో కష్టపడి శ్రమించి నిర్మించుకున్నటువంటి ప్రెస్ క్లబ్ను కూడా కూల్చే ప్రయత్నం పూర్తిగా జరిగింది. అందులో నిజామాబాద్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు ఒక్క తాటిపైకి వచ్చి లేదు ఈ అక్రమం జరగడానికి వీల్లేదని పోరాడినందుకే ఆ ఒక్క క్లబ్ మట్టుకు మిగల్చడం జరిగింది. కలెక్టరేట్ని కూలగొట్టేశారు. నిజామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి స్పోర్ట్స్ గ్రౌండ్ను కూడా కబ్జా చేసే పూర్తి ప్రయత్నం జరిగింది. కొంతమంది స్పోర్ట్స్ లవర్సు, ప్రెస్ మిత్రులు అందరూ కలిసి ఆపినందు మూలాన ఎలక్షన్స్ మూమెంట్లో దాన్ని ఆపటం కొద్ది వరకు సాధ్యపడింది. కానీ వారి ఇంటెన్షన్స్ ఏముండే, బీఆర్ఎస్ పార్టీ ఇంటెన్షన్స్ ఏముండే, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుండే, దాచుకోవటం అనే విధానంలో ఉండే. నిజామాబాద్లో గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కరప్షన్ ఇదివరకు ఎప్పుడు చరిత్రలో జరిగి వినటం కానీ జరగలేదు. అటువంటి పార్టీకి మళ్ళీ ఓటేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా. దయచేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ యూనివర్సిటీని తీసుకున్నట్టయితే ఇటు బీజేపీ ఎంపీ గారు కానీ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అక్కడ స్థాపించి స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాము, కొంతమందికి ఉపాధి కల్పిద్దాము అనే ఒక సదుద్దేశంతోనే దాన్ని కలిపితే నిత్యం దాంట్లో అడ్మినిస్ట్రేషన్ గొడవలు, కరప్షన్ గొడవలు, అంతేగాని డెవలప్మెంట్ అనేది జరగలేదు. యూనివర్సిటీకి ధర్మపురి అరవింద్ గారు, బీజేపీ ఎంపీ గారు ఏం నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీకి డెవలప్మెంట్ చేశారు, స్టూడెంట్ కమ్యూనిటీకి మీరు చేసినటువంటి సహాయం ఏందో పత్రికాముఖంగా తెలియజేయాలి. అంతేకాకుండా యూనివర్సిటీకి గాను అటు కరీంనగర్, ఆదిలాబాదులో ఉన్నటువంటి సుమారు 600-700 కాలేజీలను కూడా వీటికి అఫిలియేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రపోజల్ పెట్టింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ 2 జిల్లాల కాలేజీలని అఫిలియేట్ చేయటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తద్వారా తెలంగాణ యూనివర్సిటీకి ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉండి అది డెవలప్ కావటం లేదు. ఈ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులను సత్వరమే కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ హైకమాండు, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారు కానివ్వండి, మన జిల్లా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కలిసి తెలంగాణ యూనివర్సిటీని ఖచ్చితంగా డెవలప్ చేస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. యూనివర్సిటీ విషయమే కాదు, మెడికల్ కాలేజీని కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఈ గత 10 సంవత్సరాల్లో ఈ 2 పార్టీలు చేయలేదు. అంతేకాకుండా కేవలము బీజేపీ నిజామాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ప్రముఖమైనటువంటి జాతులను, రిలీజియన్స్ని ఒకరికి కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధి పొందటము తప్పితే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో శూన్యం వీరి పాత్ర అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీరాముడిని ప్రతి ఒక్కరూ చాలామంది వారి ఇష్టదైవంగా కొలుసుకుంటూ
ప్రతిరోజు వారి పూజా మందిరంలో పూజ చేస్తున్నటువంటి శ్రీరాముణ్ణి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గోడల మీద, చెత్త కుప్పల పక్కన, గల్లీలలో, మోర్ల మీద ఏడ పడితే ఆడ పేర్లు రాయటం కానీ పెయింటింగ్లు వేయటం కానీ జరిగింది. ఇది చూసి చాలామంది భగవంతుణ్ణి ఈ రకంగా కించపరచడం బాలేదు అని చెప్పేసి నా దగ్గరే వాపోయటం జరిగింది. ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్క శ్రీరామ భక్తుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు భగవంతుడికి పాలిటిక్స్కి సంబంధం ఏంటి అది అర్థమవుతలేదు నాకు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం అనేది నైతికం కానే కాదు. ప్రజలకు ఏం చేశారు, నిజామాబాద్ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ చేశారు, ఇది ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు ఈ ఇద్దరు పార్టీల్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా లాస్ట్ మూమెంట్లో మీలో చాలామందికి తెలుసు, జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు శాంక్షన్కి కూడా పూర్తి సర్వే జరిగింది. ధర్మపురి శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి సెంట్రల్లో దాన్ని శాంక్షన్ కూడా చేపించడం జరిగింది. దాని మీద కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పసుపు బోర్డు సంగతికి వస్తే ఈ ఎంపీ గారు గెలిచిందే ఆ బాండ్ పేపర్ మీద రైతులకు నేనేదో ఉద్ధరిస్తాను అని, ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, అటు పసుపు బోర్డు పెట్టిస్తాను అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు మాటిచ్చి ఈరోజు ఓడిపోయాడు. మాట మీద నిలబడలేకపోయాడు. 5 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత కూడా ఎటువంటి బోర్డు ఇక్కడ స్థాపించలేదు, షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 3 నెలలే జరుగుతూ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉంది. అయినప్పటికీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి సన్నాహాలు అప్పుడే స్టార్ట్ అయినాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మీ ద్వారా ఓటర్ మహాశయులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఆర్మూర్ నుండి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలోనే నాణ్యతమైనటువంటి పసుపు ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తూ ఉంటారు. ఇటువంటి పసుపు రైతులను ఆదుకోవటానికే ఈ పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాదు జిల్లాలో స్థాపించాలి అనే ప్రపోజల్ బయలుదేరింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీ, ఆ రోజు సీఎం కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఆ ప్రపోజల్ పెట్టినట్టు నేను విన్నా. దాన్ని టేకప్ చేసినటువంటి ఈరోజు ఎంపీ అరవింద్ గారు, బీజేపీ ఎంపీ, ఆయన హామీ ఇస్తూ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఇంత టైం లోపల నేను బోర్డు కనుక స్థాపించకపోతే నేను రాజీనామా చేస్తాననే మాట కూడా మాట్లాడటం జరిగింది. మరి 5 సంవత్సరాలు గడిచినాయి. ఆ రోజు ప్రపోజల్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బాండ్ పేపర్ రాసినటువంటి బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులకు, పసుపు రైతులకు ఇద్దరికీ కూడా నిట్ట నిలువున ముంచి మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకని ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి నిజామాబాదు రైతులు, ఓటర్ మహాశయులు అందరూ కూడా వారి వంతు సహకారాన్ని, ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. కలెక్టర్ గ్రౌండ్ను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి దాంట్లో ఏదో ప్రపోజల్ చేస్తామని చెప్పి ఏదో బిల్డింగ్ కడతాము,
వగైరా వగైరా ఏదో కడతామని చెప్పేసి గత ప్రభుత్వం ఆలోచన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ముబారక్ నగర్లో సుమారు 14 ఎకరాల పాటు సర్వే నంబర్ 106లో ల్యాండ్ చుట్టం జరిగింది. స్పోర్ట్స్మెన్కి నిజామాబాద్లో ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ తీసుకొచ్చింది కూడా పెండింగ్లోనే పెట్టడం జరిగింది. కానీ స్పోర్ట్స్మెన్ కూడా నిజామాబాద్ స్పోర్ట్స్మెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ కొట్టి గోల్డ్ మెడల్ను సాధిస్తున్నటువంటి స్పోర్ట్స్మెన్కు ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయడానికే కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికే కానివ్వండి, యోగా చేయడానికే కానివ్వండి, అసలు ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా లేకుండా చేసేశారు. ఇది చాలా అన్యాయం. కాంగ్రెస్ పార్టీని ఈ ఎలక్షన్స్లో గెలిపిస్తే దాని మీద శ్రద్ధ వహించి వీలైనంత త్వరలో నిజామాబాద్లో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి కూడా నేను పూర్తిగా చేస్తాను. స్పోర్ట్స్మెన్కి మిగతా వారికి అందరికీ కూడా నేను అందుబాటులో ఉండి వారితో పోరాడి అది సాధించుకునే పూర్తి ప్రయత్నం చేస్తానని మీకు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడుతూ మోదీ గారు టర్మరిక్ బోర్డు ప్రకటించారు కదా అని చెప్పి ఓట్లు అడుగుతున్నారంట బయట. ఏమండి, పార్లమెంటు సాక్షిగా వారి మంత్రి అనుపమ పటేల్ అనుకుంటాను, ఆవిడ పార్లమెంటు సాక్షిగా ఒక క్వశ్చన్కి సమాధానం చెప్తూ తెలంగాణలో మోదీ గారి క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆవిడ నిజామాబాద్లో తెలంగాణలో టర్మరిక్ బోర్డు స్థాపించే ఎటువంటి ప్రపోజల్ లేదని చెప్పి పార్లమెంట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పడం జరిగింది. మరి మోదీ గారేమో వచ్చి ఈ ఎలక్షన్స్ తరుణంలో తెలంగాణకి మేము టర్మరిక్ బోర్డు ఇస్తామండి అని ప్రకటించారు. నాకు తెలిసినంత మటుకు ఈ మోదీ గారు ఈ ప్రకటన గత కర్ణాటక ఎలక్షన్స్లో కర్ణాటకలో టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మోదీ గారు ఎన్ని నిజాలు చెప్తారో ఏం చెప్తారో నాకంటే ఎక్కువ ప్రజలకే బాగా తెలుసు. సో నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మోసపోవద్దండి, అబద్ధాలు విని మళ్ళీ మోసపోవద్దు. చెప్పిన మాట ఎవరు నిలబెట్టుకుంటారు, ప్రజల పక్షాన ఎవరు నిలబడతారు అని ఆలోచించి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజమైనటువంటి రామభక్తులే కానీ శివభక్తులే కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్లో ఉంటే ప్రసిద్ధమైనటువంటి శివాలయం కంఠేశ్వర్ శివాలయం, అలాగే పురాతనమైనటువంటి మన బలరాం మందిరంకి ఈ 2 ఆలయాలకు చెందినటువంటి భూములను గత ప్రభుత్వాలు కబ్జా చేయడానికి ప్రయత్నించిన విషయం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గత 10 సంవత్సరాల్లో బీజేపీ పవర్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సభ్యుడే కానీ దాని మీద రివ్యూ ఏమైనా చేశారా? కబ్జా జరగడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని ఆపారా? అక్కడ కొంతమంది రైతులు నిరుపేదలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వారికి విరుద్ధంగా మేమేం లేవు. ఆ వ్యవసాయం చేసుకొని వాళ్ళు ఏదో పంట పండించుకొని వచ్చినటువంటి ఆ కౌల డబ్బులు ఏదో ఎవరికి కట్టాలో అది కడుతున్నారు. అది కాదు, రియల్ ఎస్టేట్ చేసి ఆడ ప్లాటింగ్ చేసి ఆ భూములను కబ్జా చేసే ప్రయత్నాన్ని ఆపే పని ఈ ప్రభుత్వం కానీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ. మీకు ఒకటి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నా, రామ మందిరం ఆస్తులే కానివ్వండి, శివాలయానికి సంబంధించినటువంటి భూములే కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, నాగారం ప్రాంతంలో చేసినటువంటి కబ్జాలు, నిరుపేదల్ని భయపెట్టించి చంపేస్తామని భయపెట్టించి
వారి పట్టాలు లాక్కున్నారు. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. నిరుపేదలకు పక్షాన నిలబడి తప్పకుండా నిజామాబాద్లో పోరాటం జరుగుతుంది. జరిగిన అన్యాయాలన్నిటికీ కూడా ఎవరైతే చేశారో వారు పూర్తి మూల్యం లీగలీ చెల్లించాల్సి ఉంటుంది. అలా లాక్కున్నటువంటి భూములే కానివ్వండి, పట్టాలే కానివ్వండి, న్యాయంగా ఎవరికైతే చెందాలో వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడి వారికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా నిజామాబాద్ డెవలప్మెంట్ని, లా అండ్ ఆర్డర్ని, పీస్ అండ్ ట్రాంక్విలిటీని దృష్టిలో ఉంచుకొని యూత్ అందరూ, పెద్దలు, లేడీసు, జెంట్సు అందరూ కూడా ఆలోచన చేసి ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఇంకా అది తెలిసిన విషయమే, టికెట్ అటు పోయిందని చెప్పి మీకెంత ఇన్ఫర్మేషన్ ఉందో నాకు కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొత్తానికి ఆ విషయంలో నిజామాబాదు నిరుపేదల పక్షాన నిలబడి పోరాడే లీడర్కు టికెట్ రాలేదు. అక్కడ అన్యాయం జరిగింది. దాన్ని గౌరవనీయులు మా లీడరు, మామూలు లీడర్ కాదు, మా లీడరు రేవంత్ రెడ్డి గారు ఒక గిరి గీసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మార్చటము సాధ్యమేనా అనేటువంటి తరుణం నుండి ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేసి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పోరాడి నిరుపేదలకు కానీ, రైతులకు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ 10 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధ నుండి వారికి విముక్తి కలిగి చేసినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి, ముందు చూపున్నటువంటి లీడర్ రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్కు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే దీని ప్రచారం అనమా, అనేక ఫీల్డ్ వర్క్ అనేక రకాలుగా ఉంటుంది బ్రదర్. కొన్ని తెర మీదకి కనబడతాయి, కొన్ని పనులు తెర మీద కనబడవు. డైరెక్టరు, ప్రొడ్యూసరు తెర మీద కనబడతలేరు కాబట్టి వాళ్ళు సినిమాలో లేరనుకుంటే తప్పు సార్. నాకు కొద్దిగా అది నేను స్టేజ్ మీదకి రాలేదు, నన్ను స్టేజ్ మీదకి ఎవరు పిలవలేదు, నాకు పోస్ట్ లేదు కదా, పిలవలేదు. జనాలందరినీ వచ్చిన వాళ్ళని మీరు చూసుండరు, నేను మీకు కనబడకపోవచ్చు, అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు ఏదైనా చెప్తే నేను మీకు చెప్తానా సార్? నేను యాక్టివ్గానే ఉన్నా. అయితే దెబ్బ తగిలినప్పుడు కొంతకాలం నొప్పి ఉంటుంది. నొప్పి ఉన్నప్పుడు బాధపడటం సహజం. నేను కూడా మీలాగా మనిషిని కాబట్టి కొద్ది సమయం తీసుకున్నా. అందులో పొరపాటు లేదని నేను భావిస్తా ఉన్నా. మీ వాదనతోని నేను ఏకీభవిస్తున్నాను. అదే భావమే, వాదన కాదు, భావం. మీరు భావిస్తున్నట్టు నిజామాబాద్లో చాలామంది భావిస్తున్నారని చెప్పి నా చెవున పడింది.
అదే పార్టీ సంజయ్ని ఎలా చూడాలనుకుంటుందో పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంటుంది. మొత్తానికి నాకు ఒకటి సంతోషంగా ఉంది, సంజయ్ ఉద్యోగం పోయి కూడా 15-16 సంవత్సరాల పైన దాటిపోయింది. 2010 తర్వాత మళ్ళీ నాకు ఎటువంటి ఉద్యోగం లేదు. అయినప్పటికీ కూడా సంజయ్ని గుర్తుపెట్టుకొని గుర్తు చేస్తున్నటువంటి నిజామాబాద్ ప్రజలకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. వారి పక్షాన వీలైనంత మటుకు చేతిలో గ్రీన్ ఇంక్ లేకపోయినా వారి పక్షాన ఏదో ఒక పోరాటంలో కానీ నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను. వారు గుర్తుపెట్టుకున్నందుకు సదా నేను వారికి విధేయుడినై ఉంటాను. ఇంకోటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ ప్రాంతం కాకుండా వేరే దగ్గర నుంచి పోటీ చేయమని ఆఫర్ కూడా వచ్చింది నాకు. అట్లా అయితే మేము ఇస్తాం టికెట్ అని. నాకు రాజకీయ భిక్ష పెట్టిందే నిజామాబాద్ పార్టీ ఓటర్, నిజామాబాద్ ఓటర్లు. వారి ఆశీర్వాదంతోనే ఒక 5 సంవత్సరాల పాటు నిజామాబాద్కి మొట్టమొదట మేయర్ కాగలిగాను నేను. నాకు నిజామాబాద్ ఓటర్లతో ఒక సంబంధం, అనుబంధం ఉంది. కేవలం నేను ఒక ఎమ్మెల్యే కావాలనో లేకపోతే ఇంకోటి కావాలని వారిని వదిలిపెట్టి పోవటానికి ధైర్యం కాలే నాకు. అందుకని చెప్పి నేను ఇంకొక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నిలబడాలని చెప్పేసి నా మనసు అంగీకరించలేదు. అందుకని చెప్పి నేను కూడా శ్రమజీవికి జగవంత లక్ష్మీ నివాసం అన్నారు. కష్టపడి పనిచేసేవాడికి రూపాయి డబ్బు మీద ఆశపడకుండా పనిచేస్తాడు అనే పేరున్న లీడరు ఎక్కడి నుంచి ఉన్నా గెలుస్తాడు. అటువంటి పేరు నాకు ఉందని చెప్పి ప్రెస్ మిత్రులే ఈ ప్రెస్ మీట్లో చెప్పటం అనేది నిజంగా నన్ను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాంతమైనా గెలిచేవాడు సంజయ్, నువ్వు ఆ పక్క కాన్స్టిట్యున్సీకి పోయినా కూడా గెలిచేవాడు అని అంటే దాన్ని నేను ఒక మంచి కాంప్లిమెంట్గా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన తర్వాత మిగతా ఏమన్నా మాట్లాడమని చెప్పండి. ఈ పరిమాల మాటలు మస్తు చెప్పొచ్చు. కూరగాయలు అమ్మద్దు, ఆ బండ్ల మీద అరటిపండు కూడా కుర్రి ఇంకేమన్నా. ఈ పబ్లిక్కి పనికొచ్చే పని ఊరికి మీరు ఏం చేశారు సార్ గది చెప్పురు ఫస్ట్. అవన్నీ చెప్పకుండా అన్ని పనికిమాల మాటలు. హిందువులకి కానీ సార్ మనం ఉన్న దేశము డెమోక్రటిక్ సోషలిస్ట్ సెక్యులర్ కంట్రీ, రాజ్యాంగంలో రాసుకున్నాం. దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంది. ఏమండి, ఒక డాక్టర్ అయితే ఏ హాస్పిటల్ కానీ ఏ డాక్టర్ కానీ అసలు అడ్వర్టైజ్మెంటే వేసుకోకూడదు అనేది నైతికంగా ఒక రూలు. పబ్లిసిటీ చేసుకోవద్దు. డాక్టరు నా అవసరం నీకు రాకూడదు అని కోరుకోవాలి. నాకు తెలిసి నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. వాళ్ళు వేసినటువంటి హోర్డింగ్ నాకు ఇంకా గుర్తుంది. వీ హోప్ యూ డోంట్ నీడ్ అస్ అని రాసి వాళ్ళ కింద వాళ్ళ హాస్పిటల్ పేరు రాసుకుంది. అటువంటిది ఇవాళ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అలాగే ఒక పొలిటికల్ పార్టీ, ఒక సెక్షన్, ఒక రిలీజన్, ఒక కాస్ట్, ఒక ప్రాంతం, వీటిపైన కాకుండా సమగ్రంగా యావత్తు దేశం కుల మతాలకు అతీతంగా ప్రతి నిరుపేదకు, ఎవరైతే నీడీ ఉన్నారో కార్మికులు కానివ్వండి, డిఫరెంట్ సెక్షన్స్, డౌన్ ట్రోడన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, డౌన్ ట్రోడన్ పీపుల్కి అందరికీ కూడా ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి లీడరు ప్రభుత్వం ఈ దేశంలో రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఒక పవర్ఫుల్ పార్టీ
ఈరోజు అధికారంలో ఉండి దేశాన్ని రెండుగా చీల్చి ఒక మేజర్ రెండు కమ్యూనిటీస్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఏ రకంగా అయితే ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారో అబ్సల్యూట్లీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం. అట్లా ఉండవద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ రిలీజన్కో ఆ కులానికో ఈ రకంగా ఆలోచించదు. మీకు దానికి ఎగ్జాంపులే చెప్పిన, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చెప్పిన. ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి జరిగింది కానీ గత 5 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ కానీ ఈ ఊరికి చేసిందేంటి, ఈ ప్రాంతానికి చేసిందేంటి, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏం కరెక్టే అనిపిస్తుంది కావచ్చు. చూసినా ఎవరు అవునన్నా కాదన్నా నేను కాంగ్రెస్ వాదినే. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతా, కాంగ్రెస్ పార్టీ పని చేస్తా, పార్టీ లైన్లో పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావటం కోసం, నిజామాబాదులో జరుగుతున్నటువంటి అరాచకాలని అణిచేయటం కోసం నేను ఒక సమిధనైనా అని నేను అనుకుంటా ఉన్నా. దానికి బాధ ఉంది. కొంతమంది గాంధీ భవన్ మీద రాళ్ళేశారు, కొన్ని చోట్ల ఫ్లెక్సీలు తగలబెట్టారు. నేను ఏమీ చేయకుండా ఆ బాధని మింగేసిన, అందుకే లావైనా.